నేడు బీజేపీ కోర్ కమిటీ భేటీ కానున్నారు. సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జేపీ నడ్డా, అమిత్ షా ఇతర అగ్రనేతలు హాజరు కానున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైంది. రాష్ట్రంలోని 8 పెండింగ్ లోక్సభ స్థానాల అభ్యర్థుల ఖరారుకు కసరత్తు సిద్ధమైంది. 1-2 రోజుల్లో జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో 17 స్థానాలకు 9 మందితో జాబితా విడుదలైంది. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్ టికెట్ల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. వరంగల్, నల్గొండ, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్ స్థానాలలో బలమైన నేతల కోసం ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని న్యూస్ డెస్క్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. శిరీష, ఈరోజు ఢిల్లీలో బీజేపీ కేంద్ర కోర్ కమిటీ సమావేశం కానుంది. ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందే ప్రకటించినటువంటి ఇప్పటికే 195 మందితో మొదటి దఫా లిస్ట్ ఏదైతే ఉందో లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే రెండవ దశ ఏదైతే జాబితా కోసం, అదేవిధంగా పేర్లు ఎవరైతే ఇతర లోక్సభ స్థానాలకు కానీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్ల ఖరారుపై ముఖ్యంగా ఈ కమిటీలో చర్చించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 9 మందితో మొదటి జాబితా విడుదలైంది. తెలంగాణతో పాటు కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక కోసం అయితే ఈ కమిటీ ఈ రోజు సమావేశం కానుంది. ముఖ్యంగా జాబితాలో ముఖ్యంగా ఎవరైతే వివాదాస్పద నాయకులకు టికెట్లు ఇవ్వలేదో, అదేవిధంగా ఈసారి కూడా రెండవ దశ లిస్టులో కూడా వివాదాస్పద నాయకులకు ఇక్కడ కూడా టికెట్లు ఇచ్చే అవకాశం లేదని చెప్పేసి ఇప్పటికీ బీజేపీ అగ్రనాయకత్వం చెప్తా ఉంది. అందులో భాగంగానే బ్రిజ్భూషణ్ లాంటి వారికి కూడా ఈసారి అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా అయితే వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఇంకా 8 మంది బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా మంది కూడా ఆశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే అధిష్టానాన్ని వాళ్ళు కోరుతా ఉన్నారు, మాకు టికెట్లు ఇవ్వాలని చెప్పేసి వివిధ సామాజిక వర్గాల కోణంలో కూడా వాళ్ళు అధిష్టానాన్ని కోరుతా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్ ఈ 3 స్థానాల ఎంపీ సీట్లకైతే పోటీ అయితే తీవ్రంగా ఉందని చెప్పి తెలుస్తా ఉంది. ఈ అధిష్టానం ఏ విధంగా మరి అభ్యర్థులను ఖరారు చేస్తుంది అని చెప్పేసి చూడాల్సిందో. అదేవిధంగా వరంగల్, నల్గొండ, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ నియోజకవర్గాలు ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా ఉంటాయని చెప్పి భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ నేతలు ఇక్కడ బలమైన నేతలు లేరు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బలమైన నేతల కోసం అయితే ఇటు పార్టీ అయితే చూస్తా ఉంది. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తెలంగాణలో డబుల్ డిజిట్ సాధించే లక్ష్యంతో బీజేపీ పార్టీ అయితే చూస్తా ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజు కోర్ కమిటీ సమావేశం కానుంది. మరి 1-2 రోజుల్లోనే ఈ యొక్క 8 మంది జాబితా ఏదైతే ఉందో ఈ పెండింగ్ జాబితా కూడా విడుదలయ్యే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. శిరీష. ఓకే రాజు, థ్యాంక్ యూ.